హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిస్పీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. అంటే ఫిష్ కర్రీ అది చేస్తా అని చెప్పాను కదా, ఫిష్ అది క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆ కర్రీస్ రెసిపీ ఇప్పుడు చేస్తున్నాను. మార్నింగ్ రొటీన్ అంటే అది అయిపోయింది అక్కడికి. ఇప్పుడు ఫిష్ ఉన్నది కండి క్లీన్ చేసి పెట్టుకున్నాం, మసాలా అది పెట్టి ఉంచాను కదా, అవి ఒకటి గ్రేవీ చేస్తున్నాను, ఇంకొన్ని పీసెస్ పులుసు పెడుతుంది అనమాట. అవి ఏ విధంగా చేస్తున్నాను అనేది ఈ వ్లాగ్లో చూసేద్దాం. వచ్చేసింది. ఇవి చాలా సింపుల్గా చాలా కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాను అండి. ఎక్కువ మసాలాలు అలాంటివి ఏమీ వేయట్లేదు. చాలా నార్మల్గా చేస్తున్నాను. చాలా ఈజీగా ఎవరైనా చేసేయచ్చు. అలా చూపిస్తున్నాను, చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ ఈ 2 కళాయిలు ఎందుకంటే ఒకటి పులుసుకి గ్రేవీకి అని చెప్పాను కదా, అవి అందుకే వేసుకున్నాను. యాక్చువల్లీ స్కూల్ టైం అయిపోతుంది, అందుకని విడివిడిగా చూపించడానికి నాకు టైం లేదు. హాఫ్ డే అని చెప్పాను కదా పిల్లలకి, వాళ్ళు వచ్చేసే టైం అయింది. 1:30 లోపల నేను వెళ్ళాలి స్కూల్కి. అందుకని ఫస్ట్ ఆ పెద్ద కళాయిలో పులుసు కోసం అని చెప్పి ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ గ్రేవీకి ఇంకా అది ఆయిల్ హీట్ ఎక్కలేదు, సో అది పక్కన ఉంచి అక్కడ ఆనియన్స్ వేపుకుంటున్నాను. ఈలోపు పచ్చిమిర్చి అవి నిండుకున్నాయని చెప్పి ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టాను. అవి వచ్చేస్తే అప్పుడు అవి పచ్చిమిర్చి మిగతా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆర్డర్ వచ్చేసింది, తెచ్చేస్తున్నాను. ఇవ్వండి. మరి పచ్చిమిర్చి ఒక్కటే ఆర్డర్ ఇవ్వలేము కదా, అందుకని చెప్పి కొన్ని పూజ సామాన్లు, ఇంకా నిమ్మకాయలు, కరివేపాకు అవి కూడా ఆర్డర్ పెట్టాను. యాక్చువల్గా మాకు రైతు బజార్ ఉంది, కానీ ఆ రోజు బుధవారం రైతు బజార్ సెలవు అనమాట, అందుకని ఇంకా ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది. ఇంకా ఆ సరౌండింగ్స్లో ఏమీ అమ్మరు, తెచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు, ఆ వాచ్మెన్ కూడా లేడు అప్పటికి. సో అందుకనే ఆర్డర్ పెట్టేశాను. ఇదిగోండి, ఇవి ధూప్ స్టిక్స్ మంచి ఫ్రేగ్రెన్స్ వస్తాయని చెప్పి ఉంది. కలర్స్ కూడా ఉన్నాయి, అవి డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి అవి ఆయిల్ అది నిండుకుంది. అవన్నీ ఆర్డర్ పెట్టేశాను. ఇక్కడ చూసారా ఆనియన్స్ వేగుతున్నాయి. నెక్స్ట్ ఇందులో మరికొన్ని పచ్చిమిర్చి వేస్తాను. నేను పులుసులో కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి వేస్తామండి, ఎందుకంటే అవి తింటాం మేము, బాగుంటాయి కాబట్టి. పులుసులో పచ్చిమిర్చి కారం ఉండవు, బాగుంటాయి అందుకని. ఇంకా ఇది ఎగురు కళాయి కూడా నూనె బాగా ఆగిపోయింది, ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అవి కూడా వేగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ గులివిందులు అనే చేప ఓన్లీ గ్రేవీకే కాదండి, ఫ్రైకి కూడా చాలా బాగుంటాయి. పులుసు కన్నా కూడా గ్రేవీ అండ్ ఫ్రైకే బాగుంటాయి. పులుసు అంటే ఎవరికో ఇవ్వటానికి అని చెప్పి అమ్మ చేయమంది, అందుకని అవి కొన్ని పీసెస్ మాటుగా పులుసు పెట్టేసి మిగతావి గ్రేవీ చేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు పులుసుకి ఇంకా గ్రేవీకి ముక్కలు సపరేట్ చేస్తున్నాను. కొన్ని ముక్కలే పులుసుకు వాడుతున్నాను అండి, మిగతావి గ్రేవీకి వాడేస్తున్నాను. ఇలా తీసుకున్నాక ఈలోపు అక్కడ ఆనియన్స్ అవి కూడా వేగిపోయి ఉన్నాయి, సో ఇవి అందులో వేసేసుకుందాం. ఇవన్నీ ప్లేట్లో ఉన్నవి పులుసుకి, బౌల్లో ఉన్నవి గ్రేవీకి అన్నమాట. ఆనియన్స్ అవి వేగిపోయాయి. ఇవి చాప ముక్కలు వేసుకుని ఒక 2 నిమిషాలు కొంచెం వేగనిస్తే తర్వాత టమాటో వేసుకుందాం. చాలా నెమ్మదిగా కలుపుకోవాలండి, అంటే చేపలు కదా కొంచెం మెత్తగాను వేరంగా విరిగిపోతాయి కాబట్టి కాస్త నెమ్మదిగా కలుపుకోవాలి. అవి అలా వేగుతున్నప్పుడు ఇక్కడ ఇందులో కూడా టమాటో 2 మీడియం సైజ్ టమాటోలు ముక్కలు చేసుకుని ఆ ముక్కలు కూడా కళాయిలో వేసుకొని మూత పెట్టేసుకుంటే ఇవి కూడా మగ్గిపోతాయండి ఒక 2 నిమిషాల్లో. సో ఇవి మగ్గే లోపల మళ్ళీ పులుసు పని చూద్దాం. అవి ఎలాగా ఫిష్ ముక్కలు వేస్తాం కాబట్టి ఒక 2 నిమిషాలు వేగిపోయి ఉంటాయి. ఇప్పుడు చింతపండు పెద్ద ఆనియన్ సైజ్ అంత చింతపండు తీసుకుని ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి. ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టేసుకుంటే ఆ చింతపండు కలిపినప్పుడు కాస్త ఎక్కువగా అంటే ఈజీగా వస్తుంది, గుజ్జు బాగా వస్తుంది, అందుకని చెప్పి నానబెట్టుకుంటాను. ఇందులో అయిపోయింది కదండి. ఇప్పుడు గుజ్జు తీసుకున్నాం కదా, చింతపండు గుజ్జు, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. అది కొంచెం చిక్కగా ఉంటుంది, మరి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఈ టైంలోనే కాస్త ఉప్పు కారం చూసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. అండి నాకు కాస్త ఉప్పు తక్కువ అనిపించింది, అందుకని యాడ్ చేస్తున్నాను. ఇంకా మూత పెట్టేసుకుంటే
పులుసు సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు మరిగితే సరిపోతుందండి. ఇది ఇలా అవుతుంది. ఇప్పుడు గ్రేవీ పని చూద్దాం. ఇక టమాటోలు వేసాం కదా, టమాటో మగ్గిపోయింది. ఇప్పుడు చాప ముక్కలు వేసేసుకుందాం. ఆ ముక్కలు వేసుకున్నాక కాస్త ఒక 2 నిమిషాలు అటు ఇటు కలిపేసుకుని ఇంకొక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవటమే. ఈ చేపల్లోని ఇంకే మసాలాలు వేసినా అది ఎక్స్ట్రా లాగే అనిపిస్తుంది తప్పితే అంత టేస్ట్ రాదండి. ఇది ఇలా వండుకుంటేనే బాగుంటాయి ఈ చేపలు. మళ్ళీ ఫ్రైకి మసాలాలు ఏమైనా వేసుకోవచ్చు, దాంట్లో కూడా ఇంకా అంటే గరం మసాలా అలాంటివి వేసుకోవచ్చు. కానీ ఫ్రైకి ఇంకా ఈ గ్రేవీ పులుసు అన్నది ఇలా చేసుకుంటేనే ఈ చేపలకి బాగుంటుంది రుచి. ఇవన్నీ వాటర్ వేసుకున్నాం కదా, కాస్త అవన్నీ దగ్గరికి పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే దీన్ని ఒక 10 నిమిషాలు వదిలేస్తే రెడీ అయిపోతుంది. ఇవి ఇలా పెట్టేసుకున్నానండి. పక్కన రసం పెట్టాను, ఇంకా రైస్ కూడా పెట్టేశాను. పిల్లలకి టైం అయిపోతుంది, అక్కడికే బయలుదేరుతున్నాను. ఇవి అమ్మకి చూసుకోమని చెప్పి బయలుదేరాను. నెక్స్ట్ పిల్లల్ని తెచ్చేసాక అప్పుడు చికెన్ ఫ్రై సంగతి చూడాలి. 1:30 అయిపోయింది. ఈరోజు వంట చాలా లేట్ అయిపోయిందండి. మామూలుగా అయితే పిల్లలు వచ్చేసే టైంకి నాకు వంట అంతా అయిపోతుంది. మళ్ళీ వాళ్ళకి లంచ్ తినిపించాలి కదా, అందుకని ఇగో నేను వచ్చేసరికి పులుసు అయిపోయింది, ఇంకా ఫిష్ గ్రేవీ కూడా అయిపోయింది. కాస్త కొత్తిమీర జల్లేసుకుని ఇవి దించేసుకుంటే ఇంకా పక్కన పెట్టేసుకోవచ్చు. తర్వాత రసంకి తాలింపు వేయాలి. రైస్ కుక్కర్ ఎందుకు వాటర్ పోయింది, సో ఇంకా అందుకే రైస్ అవ్వలేదు, సిమ్లో అలా అవుతుంది. అప్పుడు చికెన్ ఫ్రైకి అన్నీ రెడీ చేసుకుందాం. చేపల పులుసులో కొత్తిమీర కంపల్సరీ కదండి. చేపల పులుసు అనే కాదు, గ్రేవీకి కూడా అలాగా వేడివేడిగా ఉన్నప్పుడు ఈ కొత్తిమీర జల్లుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. చూడటానికే కాదు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవన్నీ ఇలా జల్లేసుకున్నాం కదా, ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇవి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆనియన్స్ అవి వేయించుకుందాం చికెన్ ఫ్రైకి. ఇవన్నీ ఇలా ఒక కళాయి పెట్టుకొని ఆ 4 టమాటాలు కూడా చికెన్కేనండి కట్ చేస్తాను. నేను పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను, ఆ టమాటోలు 4 తీసుకున్నాను. యాక్చువల్గా అవి పెద్దవి అయితే 3 సరిపోతాయి, 3 కానీ 2 కానీ సరిపోతాయి. మరి చిన్నగా ఉన్నాయి కాబట్టి 4 కోసాను. ఆనియన్స్ 3.5 అనుకోండి, ఎందుకంటే హాఫ్ ముక్క కూడా ఉంటే కట్ చేస్తాను. అలాగే పలుచగా కట్ చేసుకొని నెక్స్ట్ ఒక 5 పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రై కాబట్టి. ఆయిల్ వేడైన తర్వాత ఈ ఆనియన్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. యాక్చువల్గా ఈ మసాలా అనేవి ఆయిల్లోనే వేయాలి, నేను ఈ వీడియో హడావిడిలో మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. బిర్యానీ ఆకు, ఒక 4 యాలకులు, ఒక 4 లవంగాలు, ఒక నల్ల స్టార్ పువ్వు వేసాను. అవి వేయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకుని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇవి ఇలా కలుపుకుని బాగా వేగిన తర్వాత చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ యాడ్ చేసుకుందాం. 1 kg చికెన్ అండి ఇది. ఈ చికెన్ ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. నేను చికెన్లో ఏమీ వేయలేదు, ఓన్లీ ఉప్పు వేసి కడుక్కున్నాను అంతే. అలా కడిగేసుకున్న తర్వాత ఇలా వాటర్ అంతా తీసి ఇందులో యాడ్ చేసుకోవడం, ఇంకా మసాలా ఏమీ వేయలేదు. చూడండి, ఇది ఇలాగ కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత వాటర్ అంతా రిలీజ్ చేసింది చూసారా. ఇప్పుడు టమాటోలు కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటో ముక్కలు వేసుకుని మరొక 10 నిమిషాలు ఉడికించుకుందాం. సిమ్లోనే ఉడికించుకుందామండి. చాలా సింపుల్గా ఉంటుంది కర్రీ. హంగామాగా అంటే ఎక్కువ మసాలాలు అవి ఏమి వేయలేదు ప్రస్తుతానికి. చాలా సింపుల్గా ఉంటుంది, కాకపోతే రోటీస్కి బిర్యానీకి అన్నిటికీ బాగుంటుంది. ట్రై చేయండి. ఇదిగోండి, ఇప్పుడు టమాటోలు మగ్గిపోయి కదా, ఇప్పుడు ఇంకా మూత పెట్టక్కర్లేదు. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోవాలి. ఇందులో ఇప్పుడు 2.5 టీ స్పూన్లు కారం వేసాను. నెక్స్ట్ ఉప్పు రుచికి సరిపడా. నెక్స్ట్ ఇంకా గరం మసాలా 1.5 టీ స్పూన్ వేసాను. ఈ 3 బాగా కలుపుకోవాలి. మసాలా అంతా కూరకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఆ వాటర్ అంతా ఉంది కదండి, ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోవాలన్నమాట. అంతవరకు వేయించుకోవాలి. కాస్త మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది.
ఇదంతా కలిపి ఒక 10 నిమిషాల తర్వాత వాటర్ మొత్తం వాటర్ ఇంకిపోయి ఆయిల్ రిలీజ్ చేస్తుంది చూసారా, మరి కాసేపు వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఇలా లాస్ట్లో వేగిన తర్వాత వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి. తినడానికి బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఇది కొంచెం దాబా స్టైల్ లాగా అనిపిస్తుంది. అలా ట్రై చేయండి. ఇందులో ఇంకొంచెం కొత్తిమీర జల్లుకొని మరి కాసేపు ఉంచితే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇందులో ఇంకా దీనికి కాంబినేషన్ రైస్లోకి మిరియాల రసం ఏమైనా వేసుకుని కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఈసారి ఫర్దర్ వీడియోస్లో మిరియాల రసం ఇంకా కంది రసం అలాంటివి కూడా చూపిస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. ఇదండి మా చికెన్ కర్రీ ఇంకా చేపల పులుసు గ్రేవీ రెసిపీస్. మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రిస్పీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇది ఇక్కడ పిల్లలకి పెట్టేశాను, నేను అమ్మ కూడా పెట్టేసుకుంటున్నాం. చాలా లేట్ అయిపోయింది. పిల్లలకైతే ఇందాకే పెట్టేశానండి. మేము తినేటప్పటికి 3 అయిపోయింది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. బాయ్, నమస్తే.